హాయ్ ఎవ్రీవన్. చూస్తున్నారు గదా! అక్కడుంది మా బ్రదర్ అండ్ మా నాన్న అనమాట. సో, అంతగా చెట్లలో ఏం జేస్తున్నారా అనుకుంటున్నారా? చూస్తున్నారు గదా అటు ఇటు. అక్కడ ఏమి ఉంది గెస్ చేసి కామెంట్ జేయండి. అసలక్కడ ఏమి ఉంది అంటే మా బ్రదర్‌కి చాలా ఇష్టమైన, నాకు చాలా ఇష్టమైన, మా నాన్నకి చాలా ఇష్టమైన తేనె తిట్టె ఉందనమాట. అది ఏం కల్లో ఏమో గాని మేము ఆఫీస్‌కెళ్ళేసొస్తుంటే నా పక్కన డ్రైవింగ్ సీట్‌లో ఉండి మరి అంత కంపలో, అంత ముళ్ళల్లో ఆ తేనె తిట్టెను జూసాడు. సో, జోకుదామని వెళ్లారనమాట. నన్ను రమ్మని జెప్తున్నారు. నేనైతే దూరంగున్నా. అక్కడ పొగ బెడుతున్నారు. తేనె తిట్టె జోపాలంటే కరవకుండా ఉండాలి అంటే మంట బెట్టాలనమాట. యాక్చువల్ అయితే ఏ తేనె తిట్టెలకు గూడా మంట బెట్టరు. బట్ ఇక్కడ చాలా పోతీగలున్నాయనమాట. పోతీగలంటే అవి బాగా కరుస్తాయనమాట. యాక్చువల్లీ చిన్న తేనె ఈగలు కరిస్తే ఏం కాదు అంటారు. పెద్ద తేనెతిట్టె ఈగలు కలుస్తే మాత్రం చాలా ప్రమాదం అంటారు. అందుకే మా నాన్న పెద్ద తేనెతిట్టెలు ఎన్ని చూసినా వాటి జోలికి వెళ్ళనివ్వడు. ఎందుకంటే మా నాన్న వాళ్ళ అక్క చిన్నప్పుడే నేను పుట్టక ముందుకే మా అత్తమ్మ చనిపోయిందనమాట. అప్పటినుంచి తనకు భయం, మాకు గూడా భయమనమాట. సో, చిన్న తేనె మాత్రం కనిపిస్తే వదలం. ఎందుకంటే ఇది ఆయుర్వేదంలో చాలా 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 ఉపయోగం అనమాట. సో, వేడిని చాలా త్వరగా తగ్గిస్తుంది. నాకైతే వేడి చాలా ఎక్కువ అనమాట. ఆ వేడిని తగ్గించడానికి ఎక్కడైనా కనిపిస్తే తీసుకొస్తారనమాట. సో, ఈ తేనె అయితే ఇంకిప్పుడు సీజన్ గాబట్టి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ తీస్తున్నాం అనమాట. ఇగ మా బ్రదర్ అయితే ఇక్కడైతే చాలా ఎక్కడైనా మాక్స్ కంపలల్లో పెడుతుంటాయి ఈ తేనెలు. కంపలల్లో పెడుతుంటాయి. ఈజీగా అయితే రావన్నమాట. అయినా గూడా రిస్క్ చేసి లోపలికి జొర్రిండు. జొర్రి దాన్ని ఎంత తీసేసి కొన్ని ఈగలు గూడా కరిచినాయి. మా నాన్నకి కరిచినాయి, మా బ్రదర్‌కి కరిచినాయి. అయినా గూడా ఆ తేనె నా కోసం అంత కష్టపడి తీస్తున్నాడనమాట. ఇదైతే తేనె మనకు బయట ప్యూర్‌ది దొరకడం అనేది చాలా కష్టం అసలు. ఎక్కడైనా బెల్లం, చక్కెర ఇవి కలిపి ఇస్తుంటారు. అంత ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫార్మింగ్ అంటారు గానీ అది గూడా వేస్టే అని నాకు తెలిసి. సో, మనకెక్కడైనా తేనె ఇలా నేచురల్‌గా అనిపిస్తే తీసుకొచ్చి మన ఇంట్లో స్టోర్ జేసి పెట్టుకోవాలి. అది గూడా సీజన్‌లీ ఉంటది గాబట్టి ఇప్పుడు ఈ టైంలో కనిపిస్తుంటాయి. సో, తీసుకొచ్చుకోవాలనమాట. మాకైతే అక్కడక్కడ కనిపిస్తే తీసేసుకుంటాం అప్పుడప్పుడే. నేనైతే జోపను. ఎందుకంటే నేను తినడానికి రెడీ అయితేనేను గానీ జోపడానికైతే రెడీ గాదు. బికాజ్ నాకు తేనె ఈగలంటే చాలా భయం. ఇంకా మా ఇంట్లో 3, 4 తేనెటీగలు పట్టడానికి పోయినప్పుడల్లా ఒక్కొక్కరికి చాలా కరిసాయి. ఇక్కడైతే చాలా ఇంకా ఎక్కువున్నాయి. మా బ్రదర్‌కి చాలా కరిసాయన్నమాట. ఒక 4, 5 కరిచాయి. మా నాన్నకు ఒక 2, 3 కలిసాయి. రోజు మా చింటుకి గరిసాయి. సో, కరిచితే చిన్న తేనె కలిస్తే అంత ప్రమాదం ఏం లేదు. కొంచెం వాపొస్తది. అండ్ నెక్స్ట్ డే తగ్గిపోతదనమాట. బట్ తేనె మాత్రం చూస్తున్నారు గదా! ఎంత బాగెళ్ళిందో. ప్యూర్ హనీ అనమాట. ఎంత ప్యూర్ హనీ చూడండి. నాకైతే ఎక్సైట్‌మెంట్. మా బ్రదర్ చూడండి ఎలా అయిపోయిండు. అసలు దారుణం అయిపోయిండు. మొత్తము చెత్త అంతా అయిపోయిందనమాట. ఇగ ఫైనల్లీ అయితే ఎంతెళ్ళింది జూడండి. ఆ బౌల్‌లో ఉన్నదంతా ఈ చెట్టుదనమాట. ఇంతకుముందు తెచ్చింది మొత్తం బాక్స్‌లో మా బబ్లు అక్కడున్నది. ఈ బాక్స్‌లో ఉందనమాట. సో, మేము డైలీ యూజ్ చేస్తూనే ఉన్నాం. ఎక్కువగా నేనే యూజ్ చేస్తున్నా. అయినా గూడా ఈ రోజుతోన సీసా నిండిందనమాట. మనం తేనె తీసినాక పైన మైనానికే చాలుంటది గదా! ఆ మైనం అందరూ టేస్ట్ చేస్తున్నారు జూడండి. నేను గూడా ఆ మైనం టేస్ట్ చేశా. మైనం గూడా మనకు చిన్న పిల్లలు డెలివరీ అయినప్పుడు పొగ పెట్టడానికి మైనం యూజ్ వస్తదనమాట. సో, మైనం గూడా చాలా మంచిది. మన ఇంట్లో ఉంటే గూడా లక్ష్మీదేవి వస్తది అని అంటారు. సో, మీరు గూడా ఇట్లనే ఎంజాయ్ చేయండి తేనె పట్టుకొచ్చుకొని. సో, అలా ఫైనల్లీ మేము చాలా